హలో. హలో. రాము గారు వాళ్ళ అబ్బాయి మనం మాట్లాడేది. అవునండి, ఎవరు మాట్లాడేది? నేను మీ దూర చుట్టమమ్మా ధవళేశ్వరం నుంచి చేస్తున్నాను. చెప్పండి, ఏంటండి? అదే మీ బామర్దికి ఓ సంబంధం ఉందమ్మా. ఆయ్. ఎలాంటోడో కనుక్కుందంట బావని అడగని చెప్తారన్నారు, అందుకే నీకు ఫోన్ చేశానమ్మా. ఆహా. ఎంత ఇస్తారండి కట్నం? ఓ 10 ఎకరాలు ఇస్తామమ్మా. ఏం 10 ఎకరాలా? ఆ, ఏంటండి, రొయ్యల చెరువా? ఏకబిటమ్మా రొయ్యల చెరువు. 3 ఫేస్ కరెంట్ ఉందా? 3 ఫేస్ అమ్మా. రోడ్డు వరనండి చెరువు? రోడ్డు అన్నమ్మా. అయ్యి బాబోయ్, అంటే ఎంత లేదనుకున్నా మన సైడ్ 50 లక్షలు తక్కువ ఉండదండి బాబు. 3 ఫేస్ కరెంట్ అండి. ఆడు పెద్ద ఎదవండి బాబు. ఆడి 10 ఎకరాలు కట్నం ఎందుకండి బాబా? ఆడు మామూలుగా వాళ్ళ అమ్మకే మా మేనతనిచ్చి బాధపడుతున్నాడు వాళ్ళ నాన్నకే. ఆహా. ఇప్పుడు ఆడి గురించి తెలిసిన ఎవరో ఊర్లో పిల్లనిచ్చలేదు, చుట్టుపక్కల ఊర్లో కూడా తెలియదండి బాబు. మరి మీరు ఎందుకు వచ్చారు కానీ నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరు చెప్పలేదేమో అయితే. బాబు ఆడు శాంతం, మనుషులు కరెక్ట్ కదా ఆడు ఊర్లో. ఇంకా వాళ్ళ నాన్నకే మా అత్త నుంచి బాధపడుతున్నాం. ఇప్పుడు ఇంకా మా మేనత్ మొహం చూసి ఇంకా ఆడికి మా చెల్లి నుంచి పెళ్లి చేస్తాం. ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదండి. ఇప్పుడు ఇంకో సంబంధం ఏమైనా ఉందండి? ఉందమ్మా. వాళ్ళు ఎంత ఇస్తారండి కట్నం? ఒక 5 ఎకరాలు ఇస్తారమ్మా. మనకి 5 ఎకరాలు చాలండి, మనం పెద్ద ఆశగా పడం. ఇప్పుడు 5 ఎకరాలు అది రొయ్యలు చెరువు అండి. ఏకబిట్ట అది కూడా. ఇగో సూపరు. మేము మామూలుగా ఆ సంబంధం మాట్లాడి నాకు ఒక 5 ఎకరాలు అంటే 3 ఎకరాలు. గిలగిచ్చకాయ, నాకు తెలిసిరా దురదగుండా కన్నా డేంజరా నువ్వు. నాకు సంబంధాన్ని నీ బ్యాంక్ వాళ్ళు చేస్తే నీకు సెట్ చేసుకుంటావు మధ్యలో. రే, నువ్వని తెలిసా నేను ఊరి మీద ప్రాంక్ చేసిన. నువ్వు నాటకాలు ఆడకరా, నువ్వు ఎలా